రామాయంపేట మండలం ఝాన్సీ నింగాపూర్ గ్రామ శివార్లో గత 20 రోజుల క్రితం అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుక డంపును రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. సీజ్ చేసిన ఇసుక స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్దకు తరలించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ రజనీ కుమారి మాట్లాడుతూ అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుక డంపులను సీజ్ చేసి రెవెన్యూ కార్యాలయం వద్దకు తరలించడం జరిగిందని, మైనింగ్ అధికారులకు సమాచారం అందించడం జరిగిందని, అధికారుల ఆదేశాల మేరకు వేలం వేయడం జరుగుతుందని తెలిపారు. వేలం వేసే సమయాన్ని ప్రజలందరికీ తెలియజేయడం జరుగుతుందని, అవసరమున్న వారు వేలం పాటలో పాల్గొనాలన్నారు. అందరికీ నమస్కారం. నేను రజని, తహసీల్దార్ రామాయంపేట్. గత 15 రోజుల కిందట ఝాన్సీ లింగాపూర్ విలేజ్లో అన్ఆథరైజ్డ్ శాండ్ సీజ్ చేయడం జరిగింది. ఈ శాండ్ అంతా కూడా మైనింగ్ అధికారుల ఆదేశాల మేరకు దాన్ని వేలం వేయడం జరుగుతుంది. అన్నిటి కూడా ఫర్దర్గా నేను ఇంటిమేషన్ చేస్తాను. థ్యాంక్ యూ.